సో నెస్టెడ్ టేబుల్ సో నెస్టెడ్ టేబుల్ నేను అసోసియేటివ్ అరే సింటాక్స్ ఎలా రాసినాము, టైప్ నేమ్ అంటే ఎంప్లాయీ, టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్, సో ఈఎంపీ అయితే ఈఎంపీ, లేదంటే కర్సర్ అయితే కర్సర్, పర్సంటేజ్, రో టైప్, ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ రాసినాం కదా అసోసియేటివ్ అరేలో, ఇంటీజర్ ఇలా రాసినాం. సో టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. సో ఈ ఇండెక్స్ బై నుంచి మొత్తం తీసేస్తే అది నెస్టెడ్ టేబుల్ అంతే. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ అంటే ఇది నెస్టెడ్ టేబుల్. సో ఇక్కడ ఇండెక్సింగ్ ఎవరు ఇస్తారంటే ఒరాకిల్ ఇస్తుంది బై డిఫాల్ట్, అది నంబరే, వేరేది ఏమి ఉండదు. సో అసోసియేటివ్ అరేలో ఏమంటే వేర్క్యాట్ కూడా పెట్టుకోవచ్చు మనం మాన్యువల్గా, సో ఇలా చేసుకోవచ్చు. అర్థమవుతుంది. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్. సో ఇది నెస్టెడ్ టేబుల్ అంతే, రెండు ఇది. సో ఇండెక్సింగ్ బై ఓన్లీ నంబర్ గివెన్ బై ఒరాకిల్ ఇస్తుంది. సో దీనిలో ఆప్షన్స్ అన్లిమిటెడ్ రికార్డ్స్ యాజ్ అసోసియేటివ్ అరో ఎలాగో దీనిలో కూడా నంబర్ ఆఫ్ రికార్డ్స్ బల్క్గా ఉంటాయి. ప్లస్ మనం ఏం చేయొచ్చు అంటే నెస్టెడ్ టేబుల్ని డేటాబేస్ ఆబ్జెక్ట్లా క్రియేట్ చేసుకోవచ్చు. వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. అంటే ఎలాగా, క్రియేట్ ఆర్ రీప్లేస్ మొత్తాన్ని పెట్టి చేసుకోవచ్చు. క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ టేబుల్ ఆఫ్, నేను నార్మల్గా ఇలా వెళ్తే రావడం లేదు, ఇలా వచ్చింది కదా, వేర్క్యాట్ 2 ఆఫ్ 10 సింగిల్ కాలం. సో క్రియేట్ అయింది వితౌట్ ఎర్రర్, ఇది క్రియేట్ అయింది. సో ఇది డేటాబేస్ లెవెల్లో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పటికి మనకు వేర్క్యాట్ ఎలా వాడుకున్నామో ఈఎంపీ టేబుల్ టైప్ కూడా అలా వాడుకోవచ్చు. ఈఎంపీ టేబుల్ టైప్ అంటే దానిలో ఏముంటుంది, సింగిల్ కాలము మల్టిపుల్ రోస్ ఉంటాయి. ఓకేనా, ఇది డేటాబేస్ లెవెల్లో క్రియేట్ అయింది. సో ఈ ఆప్షన్ అసోసియేటివ్ అరేలో లేదు. అసోసియేటివ్ అరే అంటే ఏంది, ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ అలా ఇస్తే అది కుదరపోయింది. సో అది ఇక్కడ నుంచి చూద్దాము. నెస్టెడ్ టేబుల్ దాని డెఫినేషన్ మొత్తం పైన ఉంది, నిన్న చెప్పిన క్లాస్లో ఉన్నాయి 3. సో అది ఒకసారి ఓపెన్ చేస్తాను. Shift F3 దీంతో పాటు నిన్న చెప్పిన క్లాస్ అయితే నిన్న 30 కదా, వేసుకున్నాము. ఓకే, ఇండెక్స్ బై టేబుల్ ఇన్ అయిపోయింది. నెస్టెడ్ టేబుల్ విల్ బి ఆటో ఇండెక్స్డ్ బై ఒరాకిల్. ఇండెక్సింగ్ అనేది ఒరాకిలే ఇస్తుంది, ఓన్లీ బైనరీ ఇంటీజర్, నో అప్పర్ బౌండ్. నో అప్పర్ బౌండ్ అంటే ఏంటంటే అన్లిమిటెడ్ రికార్డ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది సో లేదన్నమాట. వీ కెన్ పాస్ దిస్ టేబుల్ టైప్ యాజ్ అ పారామీటర్గా పాస్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇది ఉంది, డేటాబేస్ లెవెల్లో ఉంది. నేను ఏదైనా ప్రొసీజర్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఏదన్నా XYZ ప్రొసీజర్, నార్మల్గా p_, EMP నంబర్ ఇన్ నంబర్ అని పెట్టినాం కదా. ఈ నంబర్ అనేది డేటాబేస్ లెవెల్లో ఉంది, ఈ డేటా టైప్ సేమ్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం EMP టేబుల్ టైప్. సో ఇది డేటాబేస్ లెవెల్లో ఉంది కాబట్టి ఏదైనా సరే ఇది ఈ టైపు, అర్థమవుతుందా. సో ఇలా పెట్టుకున్నామంటే ఇది ఎన్ని రికార్డ్స్ యాక్సెస్ చేస్తుందంటే మల్టిపుల్ రికార్డ్స్. నువ్వు ఎన్ని రికార్డ్స్ ఉన్నా పాస్ అయ్యి దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక ర్యాక్లో పెట్టుకుని వెళ్ళిపోయినట్టే అన్నీ 1 by 1 సో
సో 100 నంబర్స్ అయినా సరే 100 ఏదైనా సరే తీసుకొని వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే అసోసియేటివ్ అరేలో అయితే మనం ఏం చేస్తున్నాము, ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టి కంపైల్ చేసుకున్నాము. అది ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెడితే అది గ్లోబల్ అయిపోతుంది. అప్పుడు ప్యాకేజ్ నేమ్ డాట్ టైప్ పెట్టుకున్నాం. సో ఇది డైరెక్ట్గా మనం డేటాబేస్ లెవెల్లో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్ ఇలా పెట్టేసుకున్నాం. డేటాబేస్ లెవెల్లో ఉంది అది. సో టేబుల్ ఎలా ఉందో, ఇండెక్స్ ఎలా క్రియేట్ చేసినామో, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసినామో అట్లా ఇది కూడా ఒక టైప్ క్రియేట్ ఆర్ రీప్లేస్ అనగానే ఏమవుతుంది, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఆ డేటాబేస్లో ఉంది, ఆ స్కీమా లెవెల్లో దొరుకుతూ ఉంది ఈఎంపీ టేబుల్ టైప్. సో నెక్స్ట్ వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ యాజ్ అ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఇంతమంది క్రియేట్ చేసుకున్నాము. వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, మనం డిలీట్ చేయొచ్చు. నేను నేర్చుకున్నాం కదా డాట్ డిలీట్. ఆ తర్వాత పర్టికులర్ ఎలిమెంట్ అంటే డిలీట్ ఆఫ్ 4. ఇట్ విల్ డిలీట్ ఓన్లీ 4th రికార్డ్. అంటే డిలీట్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది, 4th రికార్డ్ మాత్రమే డిలీట్ అవుతుంది. రేంజ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. రేంజ్ అంటే ఈ 4th నుంచి 7th, 5 నుంచి 10 అట్లా అన్ని రికార్డ్స్ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది సింటాక్స్ ఏంది, టైప్ నేమ్ ఇస్ టేబుల్ నేమ్ కానీ, కర్సర్ నేమ్ కానీ, రికార్డ్ కానీ, పర్సంటేజ్ రో టైప్ అంతే. అడిగేది నిన్న ఇండెక్స్ బై ఉంది, ఆ ఇండెక్స్ బై ఇప్పుడు లేదు. సో ఇప్పుడు v_. సో నీకు ఆల్మోస్ట్ ఇంక అంతే. కర్సర్ ఉన్నింది అనుకో, ఇంక కంప్లీట్గా ఏం చేంజ్ లేదు. నిన్న చేసిన దానికి ఈరోజు చేసిన దానికి. సో ఎలా రాస్తున్నాం, వేరియబుల్ తీసుకున్నాం, టైప్ నేమ్. సో ఇది ఒక డేటా టైప్ డైరెక్ట్గా మనం వాడము కాబట్టి వేరియబుల్ యూజ్ చేసుకొని యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ టైప్ ఈఎంపీ టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ కర్సర్ పర్సంటేజ్ రో టైప్. వేరియబుల్ v_emp టేబుల్ టైప్. లేదు టైప్ ఈఎంపీ టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్. మనం v_ename. ప్రతి దానికి కూడా మనం వేరియబుల్లే డిక్లేర్ చేయాలి. ఇంకా సో ఆ టైప్ వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్నే వాడాలి. నాకు ఇంకో వేరియబుల్ కావాలనుకో, ఎలా తీసుకుంటాము, ఇంకో వేరియబుల్ కూడా కావాలి. సో ఇక్కడ నేమ్స్ ఉంది, నేమ్స్ టెక్స్ట్ ఉంది, v_names ఇలా ఉంది. ఇంకొకటి అడ్రస్ కోసం యూజ్ చేయాలా, v_address. ఏం డేటా టైప్ అది, నేమ్స్ డేటా టైప్. అన్ని రికార్డ్స్ మళ్ళీ కావాలంటే మల్టిపుల్ రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు అడ్రస్సెస్, మల్టిపుల్ రికార్డ్స్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు అడ్రస్ నేమ్స్ డేటా టైప్ అంటే ఏంది, అది మల్టిపుల్ రోస్ ఉంటాయి దాంట్లో. సింగిల్ కాలము, మల్టిపుల్ రోస్. సింగిల్ కాలం అనేది ఎలా తెలుస్తుంది అంటే varchar 2 అనేది ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. కాబట్టి ఇది ఏంది, ఇది కలెక్షన్. ఇది ఏం కలెక్షన్, నెస్టెడ్ టేబుల్. ఇండెక్స్ బై లేదంటే అది నెస్టెడ్ టేబుల్. ఇండెక్స్ బై ఉన్నిందంటే అసోసియేటివ్ అరే. సో ఇంకా అంతే, ఓపెన్ కర్సర్, ఫెచ్, బల్క్ కలెక్ట్ ఇంటూ క్లోజ్. నిన్న నేర్చుకునేది అంతే. ఫర్ లూప్ కూడా ఫర్ i in 1 to this నెంబర్ ఆఫ్ కౌంట్ లూప్. ఎలా రీడ్ చేసినా కంప్లీట్గా సేమే. అందుకే నిన్న ప్రాక్టీస్ చేసింటే ఇది ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేది, రివిజన్ అయ్యేటట్టుగా ఉండేది. ఫర్ i in 1 to కలెక్షన్ వేరియబుల్ డాట్ కౌంట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో అన్నిసార్లు మనం లూప్ని ఇటరేట్ చేయాలి కాబట్టి అది. సో ఎలా రీడ్ చేస్తాము వాల్యూస్ని, కలెక్షన్ వేరియబుల్ ఆఫ్ i అంటే ith రో. ఫస్ట్ ఇటరేషన్లో అది 1 ఉంటుంది, సెకండ్ ఇటరేషన్లో 2 ఉంటుంది. అంటే కలెక్షన్ వేరియబుల్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ రికార్డులో ఉన్న కాలం నేమ్, ఈ నేమా, శాలరీయా, ఏదైతే అది. సో అట్లా. లేదంటే ఫర్ i in కలెక్షన్ వేరియబుల్ డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ నుంచి v_ వేరియబుల్ నేమ్ డాట్ లాస్ట్ సబ్స్క్రిప్షన్ ఏది ఉంటుందో అది. దాంతో లోపలంతా ఒకటి. వీ కెన్ క్రియేట్ నెక్స్ట్ టేబుల్ యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా. బట్ ఇది ఎందుకు రెఫరెన్సెస్ ఈఎంపీ సరేలే. టేబుల్ అయితే క్రియేట్ అయింది, మనం చూసినాం అంతకుముందు. ఒకటి
create declare cursor name is select ename emp number salary from emp ఇది కర్సర్. సో దేనికైనా సరే రికార్డ్స్ మనం ఫెచ్ చేసుకోవాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్కి కర్సర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ కర్సర్ అండ్ కలెక్షన్ అంటే నేను ఎప్పుడు అడిగినట్టున్నాను నిన్న. కలెక్షన్కి కర్సర్కి డిఫరెన్స్ అంటే కర్సర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికో లేదంటే డిఎంఎల్ పర్ఫామ్ చేయడానికో యూజ్ చేస్తాం. కలెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. డేటా ఫెచ్ చేసుకొని డేటా స్టోర్ చేయడానికి ఏమో కలెక్షన్, డేటా ఫెచ్ చేసుకొని అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రీడ్ చేయాలనుకుంటే కర్సర్. ఓకేనా, అది ఇట్లా. సో టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్. నిన్న ఇండెక్స్ బై పెట్టినాము, ఈరోజు ఇండెక్స్ బై లేదు. సో టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్. v_emp టేబుల్. నెక్స్ట్ బిగిన్ ఓపెన్ emp cursor fetch bulk collect into in the fetch emp cursor bulk collect into v_emp. So close emp cursor. తర్వాత ఫర్ ఐన్ నిన్నటికి ఈరోజుకి జస్ట్ ఏమి డిఫరెన్స్ లేదో, జస్ట్ ఇక్కడ మాత్రం ఇండెక్స్ బై తీసేసినాం అంతే. ఇండెక్స్ బై ఒకటి లేదు, ఇంత రిమైనింగ్ మొత్తం సేమ్ టు సేమ్. సో కర్సర్ని ఓపెన్ చేయాలా, ఫెచ్ కర్సర్ బల్క్ కలెక్ట్ ఇంటూ కలెక్షన్ వేరియబుల్ నిన్న కూడా చూసినాం, క్లోజ్ ఈఎంపీ కర్సర్. సో ఇప్పుడు మొత్తం డేటా ఎక్కడ వచ్చింది? v_empలో స్టోర్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక మనం కర్సర్తో పని లేదు. సో కర్సర్ని మనం ఏం చేసినామంటే క్లోజ్ చేసినాం. సో ఆ మెమరీ క్లోజ్ అయిపోయింది. సో అల్లకేట్ అయ్యింది, అది క్లోజ్ అయిపోయింది. ఓకేనా. ఫర్ ఐ ఇన్ 1 to v_emp డాట్ కౌంట్ అంటే 1 to ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో 14 రికార్డ్స్ ఉంటే 14, 100 రికార్డ్స్ ఉంటే 100 అంటే 1 to 100, 1 to 14, 1 to 50. సో ఇటరేట్ అవుతా ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో ఈ నేమ్ని ప్రింట్ చేయి, ఈఎంపీ నెంబర్ని ప్రింట్ చేయి. ఓకే. సో అది ఇక్కడ ఎక్స్టెండ్ అనేది వస్తుంది. సో అసోసియేటివ్లో మనం ఎక్స్టెండ్ చేయలేదు, ఆటోమేటిక్గా అదే ఆటో ఇంక్రీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ విధంగా మాన్యువల్గా మనము వాల్యూస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో ఈ విధంగా వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. మనం మాన్యువల్గా ఇవ్వాలంటే కర్సర్ అయితే ఏం అనలే, కర్సర్ సేమ్ యాజ్ అసోసియేటివ్ అరే, అదే ఆటో ఇంక్రీజ్ అయిపోతుంది కర్సర్. బట్ మాన్యువల్గా వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు సో ఎంటీ అరే టైప్ లాగా ఇవ్వాలన్నమాట. ఇదంతా సేమే. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ varchar2 అంటే ఏంది? ఇది ఒక కాలము మల్టిపుల్ రోస్ అని, ఒక కాలం మల్టిపుల్ రోస్. సో ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాము ఆఫ్ సేమ్ నేమ్ టేబుల్ టైప్, అందులో మనం ఓపెన్ ఎంటీ ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే అది. నువ్వు సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాసుకోవాలంటే నో నీడ్. అది ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అది ఆటోమేటిక్గా అది ఎక్స్టెండ్ అయిపోతుంది. బట్ మనం మాన్యువల్గా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. సో ఎలా ఎక్స్టెండ్ చేయాలంటే కలెక్షన్ వేరియబుల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 5. ఎక్స్టెండ్ ఆఫ్ 5 అంటే 5 రికార్డ్స్ నేను ఇనిషియల్గా స్టోర్ చేసుకుంటాను. 5 రికార్డ్స్ తర్వాత ఇంకా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు అనుకో, ఇంకా స్టోర్ చేయాలనుకుంటే సో ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇంకోటి ఇక్కడ 1 ఉంది కదా, 1, 2 నిన్న మనం క్యాపిటల్ ఆఫ్ ఏపీ, క్యాపిటల్ ఆఫ్ కేఏ, అది నాట్ పాసిబుల్ ఇన్ నెస్టెడ్ టేబుల్. ఎందుకు? ఇండెక్స్ బైయింగ్ ఇది, ఇండెక్స్ బైలో ఇది ఇండెక్సింగ్. ఇది ఇండెక్స్ ఓన్లీ నంబర్సే, varchar2 ఉండదు నెస్టెడ్ టేబుల్లో. varchar2 ఉండాలి అనుకుంటే మనం దేనికి వెళ్ళాలా? అసోసియేటివ్ అరేకి వెళ్ళాలా. ఇండెక్సింగ్ varchar2 ఉండాలంటే మనం అసోసియేటివ్ అరేకి వెళ్ళాలి. సో దీంట్లో ఓన్లీ నంబర్సే. సో ఫస్ట్ 1 అంటే ఏంటంటే ఫస్ట్ రికార్డ్ అని, 2 అంటే ఏమని సెకండ్ రికార్డ్ అని, 3 అంటే ఏమంటే థర్డ్ రికార్డ్. సో మనం స్కిప్ చేసి 10 కూడా ఇవ్వచ్చు, మధ్యలో ఏమి లేకపోయినా సరే 10 ఇచ్చేసినా కూడా వస్తుంది. ఓకేనా. 10 తీసుకుని వెళ్ళిపోతుంది, ఆ 10th పొజిషన్లో పెట్టుకుని వెళ్తుంది, రిమైనింగ్ ఏదన్నా ఓకే. సో ఇప్పుడు 5 ఎక్స్టెండ్ ఆఫ్ 5 అంటే ఏమని 5 రికార్డ్స్ నేను స్టోర్ చేస్తున్నాను. సో ఇంకోటి 6th కావాలనుకున్నప్పుడు ఏం చేయాలా? ఇంకొకటి ఎక్స్టెండ్ చేయాలా.
ఓకేనా. ఇంకొకటి ఎక్స్టెండ్ చేస్తేనే అక్కడ అవుతుంది. లేదు ఎక్స్టెండ్ ఆఫ్ 5 అని పెట్టుకున్నా నో ప్రాబ్లము, 4 ఎంటీగా ఉంటాయి, ఇంకా 4 ఇన్సర్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా కూడా నో ప్రాబ్లం, ఏమవుతుంది, ఓపెన్ అయిపోయి పెట్టుకుంటారు అంతే. సో ఆ తర్వాత ప్రింట్ చేయాలనుకుంటే క్యాపిటల్ ఆఫ్ నేను ఏం పెట్టాల, ఈ ఐ పెట్టింటే సరిపోయింది. సో ఓకే, అర్థమైంది. అది ఎక్స్టెండ్. సో వాడు ఇలా రాయమంటాడు అనమాట, నెస్టెడ్ టేబుల్ యూజ్ చేసి ఏదన్నా సరే స్టోర్ చేసి ప్రింట్ చేయన్నాడు. మొన్న 5 మందిలో అడిగినాడు, నీకే అడిగింటుంది, నీకే ఎక్కువ వచ్చింది కాబట్టి నీకే అర్థమైందా. ఇది ఎక్స్టెండ్ ఇక్కడికి వచ్చింది, విఆర్ఎస్లో కూడా ఉంటుంది, అసోసియేటివ్ అరేలో అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఎక్స్టెండ్. ఓకే, అర్థమైందా నాగా? అర్థమైందన్న. గౌతమ్, అశోక్, సో ఇక డిలీట్ నల్ పెట్టాలనుకుంటే నిన్న పెట్టినట్టే నల్, డిలీట్ అంటే డిలీట్ ఆఫ్ 4 పాసిబుల్. డిలీట్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది, 4th రికార్డు డిలీట్ అయిపోతుంది. డిలీట్ ఆఫ్ 4 అంటే 4th రికార్డ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, 2 నల్ అంటే ఏమవుతుంది, రికార్డ్ ఉంటుంది బట్ నల్ ఉంటుంది అనమాట. అందులో డిలీట్కి నల్కి డిఫరెన్స్ ఏమంటే ఆ రికార్డ్ ఉంటుంది బట్ వాల్యూ నల్ ఉంటుంది, డిలీట్ అంటే రికార్డే ఉండదు. సో ఇది సేమ్ యాజ్ స్టడీ, నిన్న మనం అసోసియేటివ్ వరకు ఎలా పెట్టినామో ఈ డిలీట్ సేమ్ నో చేంజ్ అనమాట. ఎక్స్టెండ్ 5 రికార్డ్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఆ తర్వాత మనం రికార్డ్ ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేసినాం, మొత్తం ప్రింట్ చేసినాం, అన్ని రికార్డ్స్ ప్రింట్ చేసినాం. ఆ తర్వాత సెకండ్ రికార్డ్ని నల్ చేసినాం. సో స్టెప్ బై స్టెప్ PLSQLలో రికార్డ్ బై అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట, పైనుంచి కిందకి. ఫస్ట్ ఏమైంది, ఎక్స్టెండ్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ రికార్డులో అది పెట్టుకునింది, సెకండ్లో ఇది పెట్టింది, థర్డ్లో ఇది పెట్టింది, 4th 5th ఇది ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇంకోటి కావాలి కాబట్టి ఇది తిరుపతి పెట్టుకున్నాం. ఓకే, తర్వాత లూప్ ఉంది, లూప్లో ఏం చేస్తాను, జస్ట్ లూప్లో అంతే, ఫస్ట్ టు లాస్ట్, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ టు లాస్ట్ సబ్స్క్రిప్షన్. ఏ రికార్డు ఉంది, ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఎంత ఇప్పుడు 1, లాస్ట్ సబ్స్క్రిప్షన్ 6, 1 to 6 ఇటరేట్ అవ్వు. సో లోపలికి వెళ్ళి మొత్తం ప్రింట్ చేయాలా. సో తర్వాత ఏం చేసినాం, సెకండ్లో నల్ పెట్టినాం. సెకండ్లో నల్ అంటే ఏది, సెకండ్ రికార్డులో నల్, బెంగళూరులో నల్ తీసేసినాం, బెంగళూరు కాకుండా నల్ పెట్టినాం. రికార్డ్ అయితే ఉంది, అందులో నల్ పెట్టేసినాం. సో తర్వాత 4th రికార్డ్ని డిలీట్ చేసినాం. 4th రికార్డ్ ఏదది, 4th హైదరాబాద్. సో సెకండ్లో నల్ ఉంది, 4thలో హైదరాబాద్ ఉంది. ఆ తర్వాత మొత్తము డిస్ప్లే చేసినాం. సో ఎగ్జిస్ట్ అంటే ఏమని, రికార్డ్ ఉంటే డిస్ప్లే చేసినాము, లేకపోతే డిస్ప్లే చేయలే. రికార్డ్ ఉంటే డిస్ప్లే చేసినాము. ఏది రికార్డ్ లేదో, 4th రికార్డ్ లేదు, ఇక్కడ లైన్ తక్కువ, ఇగ్నోర్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ అంటే లైన్ నెంబర్ 12. The declaration of the type is expression 11. సేమే కదా అది. ఎక్కడ ఉంది సంథింగ్, ద నేమ్ TT మస్ట్ బి డిక్లేర్. నేమ్ TT ఎక్కడ ఉంది, ఓకే, పైన నేమ్ TT లేదు. నేను డేటాబేస్ లెవెల్లో ఎంతమంది క్రియేట్ చేసి ఉంటానో దగ్గర క్రియేట్ చేసిన, నేను దాన్ని డ్రాప్ చేసేస్తున్నాను, క్రియేట్ చేయలే. ఈ నేమ్ TT డేటాబేస్ లెవెల్లో క్రియేట్ చేసిండాలా, నేను చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉంది డేటాబేస్ లెవెల్లో. నార్మల్గా పైన డిక్లేర్ చేసుకోవాలా, అవసరం డేటాబేస్ లెవెల్ అంటే మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన పనిలే, ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నట్టు. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సో ఈ నేమ్ TT డేటాబేస్ లెవెల్లో ఉంది మనకు. నార్మల్గా అయితే ఏం చేస్తాం, ఇక్కడ టైప్
టైప్ నేమ్ అండర్స్కోర్ tt ఈజ్ టేబుల్ ఆఫ్ varchar 2 ఆఫ్ 20 అని పెట్టుకోవాలి. varchar 2 ఆఫ్ 20 అంటే ఏంది? సో ఒక సింగిల్ కాలం అన్నది ఇక్కడ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను డేటాబేస్లో క్రియేట్ చేసి పెట్టేసిన ఆ స్కీమా లెవెల్లో ఉంది. ఇప్పుడు ఆ స్కీమా ఉన్నంత రోజులు అది ఉంటుంది. డైరెక్ట్గా ఇంక వాడేదేమో దాని పేరు. సో ఏమైంది? ఫస్ట్ అన్ని రికార్డ్స్ ప్రింట్ చేసినాం. సెకండ్ ఇది అమరావతి ఉంది, 2 ఉంది, బట్ అక్కడ వాల్యూ నల్ ఉంది. 2 ఉంది, వాల్యూ నల్ ఉంది. సో 3 ఉంది, 4 లేదు ఇంకా. సో డిలీట్కి నల్గా డిఫరెన్స్ అర్థమైందా? ఇది దీన్ని నల్ చేసినాము, అయితే నల్ చేసినప్పుడు రికార్డ్ అయితే ఉంది, బట్ నల్ ఉంది. సో 4th రికార్డే లేదు, డిలీట్ చేస్తే ఆ రికార్డ్ ఉండదు. సో డాట్ డిలీట్ ఆఫ్ 5 ఇక్కడ అదే v_capital డాట్ డిలీట్ ఆఫ్ 4 అంటే 4th రికార్డు డిలీట్ అయిపోయింది. మనం 4,6 అన్నాం అనుకో, ఏమవుతుంది? 4 నుంచి 6 వరకు అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. 4 నుండి 6 అంటే 4,6. ఓన్లీ 4 ఒకటే కావాలంటే 4 నుంచి 6 అన్ని డిలీట్ అయిపోయింది. ఓకేనా? క్లియర్ అయితే డిలీట్. సో వి అరే నెక్స్ట్ చెప్పేటప్పుడు సో ఇవి సూట్ అవ్వవు. డాట్ డిలీట్ ఆఫ్ బ్రాకెట్ అనేది పారామీటర్ అనేది ఉండదు. పారామీటర్ అనేది ఉండదు అంటే ఏ రికార్డ్ కావాలో అది డిలీట్ చేయలేము వి అరేస్లో నెక్స్ట్ దాంట్లో. సో దానికి దీనికి ఇదొక డిఫరెన్స్. సో దాంతోపాటు వి అరేస్లో స్టార్టింగ్లోనే డిఫైన్ చేసేటప్పుడు చెప్పాలా ఇందులో ఎన్ని రికార్డ్స్ మనం ప్రాసెస్ చేయాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని, దానికి మించి చేసేదానికి లేదు. విఆర్ఎస్లో అప్పర్ బౌండ్ ఉంటుంది. అప్పర్ బౌండ్ అంటే లిమిటెడ్ రికార్డ్సే మనం డిఫైన్ చేసి పెడతాం. సో ఇవన్నీ అవే కాలింగ్ ప్రొసీజర్. ఇదో ఒక ప్రొసీజర్ని ఇంకో దాంట్లో నుంచి కాల్ చేయాల్సి అంటే ఇలా ఫస్ట్ ఏం చేసినాం, ఒక ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాం. నిన్నట్లాగా నిన్న పారామీటర్ ఎలా పాస్ చేసినామంటే సో ఇక్కడ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ వేరియబుల్ హౌస్, ఓకే వేరియబుల్ అవసరం లేదు, కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో ఇదేం డేటా టైప్? ఇది నేమ్స్ టేబుల్ టైప్. నేను ఆల్రెడీ డేటాబేస్లో ఉంది అది నేమ్స్ టేబుల్ టైప్ అనేది. అదేంది అది తెలియదు, తెలియకపోతే షిఫ్ట్ F4. నాకు ఇది నేమ్స్ టేబుల్ టైప్ అంటే తెలియనప్పుడు అక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ F4 కొడితే ఇక్కడ వచ్చింది క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ నేమ్ ఇస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ అని కొట్టిన తర్వాత షిఫ్ట్ F4 కొడితే కనబడుతుంది. ఓకేనా? డేటాబేస్లో టేబుల్ ఆఫ్ varchar 2 ఏంది నెస్టెడ్ టేబుల్. ఇది నెస్టెడ్ టేబుల్. సో నెస్టెడ్ టేబుల్ ఫంక్షనాలిటీ ఏంది? సో మల్టిపుల్ రోస్ మనం పాస్ చేయాలి. మల్టిపుల్ రోస్. సో ఒకటి సింగిల్ కాలం ఉంది, ఈ నెస్టెడ్ టేబుల్కి సింగిల్ కాలం ఉంది అని తెలుసుకున్నాం. అలా తర్వాత ఏం చేస్తున్నాం, DBMS అండర్స్కోర్ స్టార్టింగ్ ఫ్రమ్ నేమ్స్ బి ప్రొసీజర్. సో తర్వాత లూప్లో ఏముంది, 1 నుంచి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ పాస్ చేసినన్ని ఉన్నాయి, దానిలో ఉన్న రికార్డ్స్ అన్నీ ప్రింట్ చేస్తూ ఉంది. సో నువ్వు ఎన్ని పారామీటర్స్ అయితే ఎన్ని రికార్డ్స్ అయితే పంపించినావో అన్నింటినీ ప్రింట్ చేస్తూ ఉంది. సో ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు ప్రొసీజర్ని. మల్టిపుల్ పారామీటర్స్ పెట్టకుండా ఒకటే పారామీటర్తో మల్టిపుల్ వాల్యూస్ పంపించేయచ్చు. ఓకేనా? ఒక అడ్రస్ ఉంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డోర్ నంబర్, స్ట్రీట్, ఇవన్నీ సపరేట్ పారామీటర్స్ పెట్టాల్సిన పనిలే. నెక్స్ట్ టేబుల్ పెట్టుకో, పైన 1లో ఫస్ట్ నేమ్ పెట్టు, 2లో సెకండ్ నేమ్ పెట్టు, 3లో డోర్ నంబర్ పెట్టు, ఏదో ఉంటాయి ఏదన్నీ అన్ని వరుసగా అడ్రస్లు అన్నీ పెట్టుకో, మొత్తం ప్రింట్ అయిపోతుంది. అర్థమైందా? సో దీన్నే ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నేను కంపైల్ చేసుకున్నాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని నేమ్స్ పి ఎగ్జిక్యూట్ చేయాలంటే రికార్డ్స్ ఎలా ఉండాలో, మల్టిపుల్ రికార్డ్స్ ఉండొచ్చు, సింగిల్ వాల్యూ కాదు, మల్టిపుల్ వాల్యూస్ మనం పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీన్ని ఉన్నాయినా ఇది అరే ఉండాలా? ఓకే, సో
సర్వర్ అవుట్పుట్ ఆన్. సో నేను ఒక ప్రొసీజర్ కానీ అనానమస్ బ్లాక్ అని రాసుకుంటున్నాను. ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. నేను దాన్ని కాల్ చేయాలని నా టార్గెట్. సో ఎలా కాల్ చేయాలా? డిక్లేర్ సో బిగిన్. సో ఇలానే రాసుకోవాలా, డిక్లేర్ బిగిన్ ఎండ్. నాకు ఏం కావాలో ఒక వేరియబుల్ కావాలా. ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ కావాలా? v_names అనుకుంటే ఎలా ఉండాలి ఆ డేటా టైప్ అది. ఇందులో మల్టిపుల్ రోస్ స్టోర్ చేయాలి కాబట్టి అసోసియేటివ్ అరే కానీ ఏదన్నా ఉండాలి. ఆల్రెడీ మనకు డేటాబేస్లో ఇది ఉంది, నేమ్ టీ నేను క్రియేట్ చేసిన. క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ నేమ్ అయితే నేమ్ టీ అని చేసి పెట్టినాం కాబట్టి నేను డైరెక్ట్గా వాడేయచ్చు. అసోసియేటివ్ అరేలో అయితే ప్యాకేజ్ స్పెసిఫికేషన్లోనే పెడతాం. ప్యాకేజ్ స్పెసిఫికేషన్ డాట్ ప్యాకేజ్ నేమ్ డాట్ టైప్ అని పెట్టుకున్నాం నిన్న. ఈరోజు డైరెక్ట్గా వాడినాం. డేటాబేస్లో క్రియేట్ అయింది కాబట్టి డేటాబేస్లో ఉంది. ఓకే, తర్వాత సో దీనిలో ఏంది ఇలా పెట్టుకోవాలి. మనం మాన్యువల్గా ఇస్తున్నాం కాబట్టి ఎంటీగా వేసి పెట్టుకోవాలి. సో ఓకే, దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఇది నెస్టెడ్ టేబుల్ కాబట్టి ఎన్ని రికార్డ్స్ పంపించబోతున్నాం అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇవి ఎన్నైనా పెట్టుకో పర్లేదు, ఎక్స్టెండ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఎక్స్టెండ్ చేయాలా, పెట్టుకోవాలి, కాపీ చేయాలి. v_names డాట్ ఎక్స్టెండ్ ఇన్ని 10 ఎక్స్టెండ్ చేసి 5 పంపించవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? 10 వరకు ఉన్నాయి, బట్ 5 ఉన్నా కూడా ఓకే. సో ఫస్ట్లో v_names ఆఫ్ ఫస్ట్ రికార్డ్ ఏంది? ఫస్ట్ నేమ్ అనుకుందాం. ఫస్ట్ నేమ్ ఏంది? చల్లా. ఓకేనా? సెకండ్ నేమ్ అయితే సాయి బాబు అనుకో. థర్డ్ అంటే ఏదైనా అడ్రస్ ఏదో సంథింగ్ XYZ కాలనీ. 4 ఏదో ఖమ్మం అనుకో. 5 యూనిట్కి సపరేట్ పారామీటర్ పెట్టాలనుకో, చూడడానికి గంభీరంగా ఉంటుంది ప్రొసీజర్. 5 ఏది తేడాగా ఉన్నా అనుకుంటున్నాను. 5 పెట్టినాను. 5 పెట్టి ఏం చేయాలా? దేని కాల్ చేయాలి నేను? ఆ ప్రొసీజర్. ఇప్పుడు ఈ కలెక్షన్లో మనకు 5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్స్ పెట్టి ఆ కలెక్షన్ని కాల్ చేయాలి. ఏ కలెక్షన్ అంటే ఆ ప్రొసీజర్ని కాల్ చేయాలి. ఈ ప్రొసీజర్ నేమ్స్ ప్రొసీజర్ని కాల్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి ఏం పారామీటర్ పాస్ చేయాలా? నెస్టెడ్ టేబుల్ టైప్ వేరియబుల్ పెట్టి కాల్ చేయాలి. నెస్టెడ్ టేబుల్ టైప్ ఏది? v_names. ఇప్పుడు v_namesలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్స్ పెట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. దీన్ని ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్. సో అట్లా కూడా చూద్దాం. ఐఎమ్ ఫ్రమ్ dvms _ output డాట్ put _ line. ఇది స్టార్టింగ్ ఆఫ్ అనానమస్ బ్లాక్. ఓకే, స్టార్టింగ్ అనానమస్ బ్లాక్ స్టార్టింగ్ అని మెసేజ్ కింద ప్రింట్ చేసేదానికి రాస్తున్నాం. సో పూర్తి అయిపోయినాక లాస్ట్లో కంప్లీటెడ్. సో ఎండ్ ఆఫ్ అనానమస్ బ్లాక్. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ అనానమస్ బ్లాక్ నేమ్స్ని ఎక్స్టెండ్ చేసినాం. ఫస్ట్ రికార్డుగా చల్లా, సెకండ్ రికార్డు సాయి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పెట్టి ఆ ప్రొసీజర్ని కాల్ చేసినాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సీక్వెన్స్లో ఇది ఇక్కడ ఏమవుతుంది? ఇది ప్రింట్ అవ్వాలి. స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ ప్రొసీజర్. సో లోపల ఇవన్నీ రికార్డ్స్ అన్నీ ప్రింట్ అయిపోతుంది. అయిన తర్వాత సో తర్వాత ఇది ఎండ్ ఆఫ్ అనానమస్ బ్లాక్. ఇక్కడ ఏమైంది? స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ బ్లాక్ చల్లా, సాయిబాబు. ఇది ఎక్కడి నుంచి? స్టార్టింగ్ ఫ్రమ్ అనానమస్ బ్లాక్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. స్టార్టింగ్ ఆఫ్ అనానమస్ బ్లాక్. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ నేమ్స్ బ్లాక్ చల్లా, సాయిబాబు, XYZ, ఖమ్మం,
తెలంగాణ. ఇక్కడ ఎందుకు ఇన్ని గ్యాప్ వచ్చినాయి? మనం 10 ఎక్స్టెండ్ చేసినాము, 5 రికార్డ్సే పాస్ చేసినాము. సో అలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని ప్రింట్ చేసేటప్పుడు రికార్డు ఉంటే ప్రింట్ చేద్దాం, లేదంటే వద్దనుకున్నప్పుడు ఏం చేయాలా, ప్రింట్ చేసేటప్పుడు మాత్రమే, ప్రింట్ చేసేటప్పుడు లోపల ఎగ్జిస్ట్ ఉంటే ప్రింట్ చేద్దాం, లేదంటే లేదు. అందులో రికార్డు ఉంటే ప్రింట్ చేద్దాం, లేదంటే లేదు. ఇఫ్ p_name dot exist itself, it will give boolean value. అంటే ఏంది, exist of I. సో నో ఎర్రర్. ఎగ్జిస్ట్ ఆఫ్ ఐ అంటే ఐత్ రికార్డ్ ఉంటే ప్రింట్ చేయమని. ఓకే, ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్పేస్ వచ్చిందా, వస్తుందా లేదా చూద్దాం. స్టిల్ వచ్చింది అంటే ఓపెన్ అయ్యింది, అది ఓపెన్ అయినా క్లోజ్ అవ్వలేదు అది. సో నల్ అయితే ప్రింట్ చేయొద్దంటే నాట్ నల్. నల్ కాకపోతే ఓకే, నల్ కానప్పుడు ఎగ్జిస్ట్ అంటే రికార్డ్ ఉంది, అందులో నల్ ఉంది. డిలీట్ అయితే ఎగ్జిస్ట్, సో అందులో వాల్యూ నల్ ఉంది, బై డిఫాల్ట్ నల్ వస్తూ ఉంది కాబట్టి అది ఈజ్ నల్. అర్థమైందా? ఇది ఎలా కాల్ చేయాలి ప్రొసీజర్ని, నేమ్స్ పి. సో వీళ్ళు ఏం చేస్తారంటే కాపీ, సో నేను చేసినాను అట్లా ఏం చేస్తారు, వాళ్ళకి తెలుసు అనమాట. ఫస్ట్ రికార్డ్లో ఇది వస్తూ ఉంది, ఫస్ట్ నేమ్ వస్తూ ఉంది, సెకండ్ రికార్డ్లో సెకండ్ నేమ్ వస్తూ ఉంది, థర్డ్ దాంట్లో డోర్ నెంబర్ వస్తుంది. అలా అనుకొని వాళ్ళు ఉన్నారనుకో, అన్ని వేరియబుల్స్ తీసుకుంటారు, ఆ వేరియబుల్స్లో కాపీ చేసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటారు. అర్థమైందా? మనం పాస్ చేసేది ఎలా తెలుసుకోవాలా, వేరియబుల్లో కాపీ చేయాలంటే ఏం చేయాలా, వేరియబుల్ డిక్లేర్ చేయాలా, అందులో వేయాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ రికార్డు ఫస్ట్ నేమ్, సెకండ్ రికార్డు సెకండ్ నేమ్ అనుకుందాం. సెకండ్ రికార్డ్ కోసం రాస్తారు, మీకు అన్నీ అప్లోడ్ రాస్తారు. సెకండ్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ ఏంది, వేర్ క్యార్ 2/20 అనుకుందాం. సో ఎలా ఏం చేస్తామో, ఇందులోకి సెకండ్ వస్తుంది వాల్యూ తెలుసు మనకు, ఇది పక్కన పెట్టేది. కోలన్ ఈక్వల్ టు ఆ పారామీటర్ నుంచి ఈ పారామీటర్లో ఉన్న సెకండ్ వాల్యూ నువ్వు ఖచ్చితంగా సెకండ్ నేమే పాస్ చేయాలి, పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని కాల్ చేయాలంటే. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఏదైతే సెకండ్ వాల్యూ పంపిస్తావో అది సెకండ్ వాల్యూ కింద వస్తుంది. అడ్రస్ 1 అనుకుందాం, v_address 1 వేర్ క్యార్ 2/20 ఎంతన్నా పెట్టుకో. సో నార్మల్గా ఎంత కావాలో అంత పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అడ్రస్ అనేది 5 అనుకుందాం, 5లో పంపించేది అడ్రస్ అనుకుంటాం. కోలన్ ఈక్వల్ టు p_name of 5 వేరియబుల్లోకి లోడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నువ్వు అంటుంటున్నావు, నాకు రివర్స్ అనిపిస్తుంది. ఓకే, వేరియబుల్లోకి కాపీ చేస్తున్నాం. అర్థమైందా? ఈ వేరియబుల్లో డేటా ఉంటుంది, ఇంక కింద ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఒకటే పారామీటర్లో మల్టిపుల్ వాల్యూస్ని పంపించినాం. ఒకటే పారామీటర్లో మల్టిపుల్ వాల్యూస్ని పంపించినాము. అందులో ఏది కావాలో అది ముందే స్పెసిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ రికార్డుగా ఇదే పంపించండి, ఇందులో సెకండ్ అలానే ఉండాలి. కోడ్ చూసి మనం తెలుసుకోవచ్చు. కోడ్ ఓపెన్ చేసినా కూడా ఎలా రాసినారు, ఎప్పుడైనా సపోర్టింగ్ వచ్చింది, సపోర్ట్ మేము టెస్టింగ్ చేసినాము, కోడ్ ఓపెన్ చేసి దీనికి ఏం పంపించాలో అర్థమైపోవాలి. ఏదన్నా మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి, వేరియబుల్ కావాలా చేయాలన్నప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా ఉండదు కదా. అంతే అంతే, అర్థమైందా? అయితే అందరికీ ట్రస్ట్ అన్నీ ఇట్లా ఉండవు, మ్యాక్సిమం ఉండవు. టెస్ట్ కేసులు అన్నీ ఇట్లా ఉండవు.
ప్రొసీజర్ వాళ్ళు అలా రాసినారు కాబట్టి ఇలా రాసినారు, నా ప్రొసీజర్ వేరు, వేరే ఇంకో ప్రొసీజర్ వేరు, అట్లా ఉంటాయి. సో ఇలా కూడా మనం పాస్ చేయొచ్చు. మల్టిపుల్ కాలమ్స్ని మల్టిపుల్ పారామీటర్స్ లాగా కాకుండా ఒక కలెక్షన్ పెట్టుకొని అన్నీ పాస్ చేసేయచ్చు. ఇలాగా లేదు, సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా మొత్తాన్ని పాస్ చేసేయచ్చు, టేబుల్ డేటా మొత్తాన్ని పాస్ చేసేయచ్చు. అర్థమైందా? ఇది నాగా సుబ్బు అర్థమైందన్న. అసోసియేటివ్ అరే పెట్టుకో, లేదంటే నెస్టెడ్ టేబుల్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టుకో, డైరెక్ట్ పంపించేయచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఓకే ఒక ప్రొసీజర్ నేను రాసినాను అవుతుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటా మొత్తాన్ని పంపిస్తున్నాను. ఓకే, క్రియేటర్ ఇది క్రియేట్ అవ్వడం లేదు డేటాబేస్ లెవెల్లో, కాబట్టి నేను ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టేసుకున్నాను. క్రియేటర్ రీప్లేస్ ప్యాకేజ్, ఇది కామన్ పీకేజీ. నార్మల్గా కామన్ పీకేజీ అని పెడతాము, అది ఎందుకంటే కొన్ని కాలమ్స్ అంటే కామన్గా కావాల్సిన వేరియబుల్స్ అన్నీ దీనిలో పెట్టుకుంటాం. ఇలాంటివి ఉంటాయి, మీ ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే ఇలాంటి ప్యాకేజెస్ కొన్ని ఉంటాయి. సో వాటిలో మీకు కావాల్సినటువన్నీ ఉంటాయి, కామన్ లాగ్స్, కామన్ ప్యాకేజీ. సో అట్లా రెగ్యులర్గా ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఫ్రీక్వెంట్గా కంపల్ చేయకూడదు. ఏమో దాని మీద చాలా వాడింటారు. ఏదన్నా ప్రొడక్షన్లో మరీ ఇంపార్టెంట్గా ఏదన్నా మనం తలపెట్టాలనుకో కుదరదు, ఎట్లా అంటే చేయకూడదు దాంట్లో. సరే, టైప్ నేమ్ ఈఎంపీ, టేబుల్ టైప్ ఈస్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్, లేదంటే ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్. ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ పెడితే అది అసోసియేటివ్ అరే. ఏమైంది, ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇది ఉన్నినా ఇదే సేమ్ ఉన్నది. నేనేం చేయాలి ఇప్పుడు, ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయాలా. ఆ ప్రొసీజర్ ఏం చేయాలా, ఎంప్లాయీ డేటా మొత్తాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎంప్లాయీ డేటా మొత్తాన్ని యాక్సెప్ట్ చేయాలన్నట్టు ఉండాలి. క్రియేటర్ రీప్లేస్ ప్రొసీజర్ ఏంది ఈఎంపీ పిఆర్సి పారామీటర్ p_, ఈఎంపీ టేబుల్ టైప్ ఇన్ ఏం టేబుల్ అది, ఏ వేరియబుల్ కావాలా. నార్మల్గా నంబరు కానీ వేరే క్యారెక్టర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏంది కామన్ ప్యాకేజ్ డాట్, ఆ కామన్ ప్యాకేజ్లో ఉన్న ఈఎంపీ టేబుల్ టైప్, ఈఎంపీ టేబుల్ టైప్. సో ఇప్పుడు ఈ పారామీటర్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఈఎంపీ టేబుల్ స్ట్రక్చర్తో ఉన్న అన్ని రికార్డ్స్ తోసేయచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఎనీ లిమిట్ లే, ఎన్ని రికార్డ్స్ అన్నా పంపించేయచ్చు, ఎన్ని కాల్ చేస్తే అన్నీ. యాజ్ బిగిన్ ఎండ్, ఓకే, DVMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఈఎంపీ పిఆర్సి స్టార్టెడ్. అది మనకు కంట్రోల్ ఎలా మూవ్ అవుతుందని తెలుసుకోవడానికి మాత్రమే. ఇది ఎండెడ్. స్టార్టెడ్ అనేది ఫస్ట్, రెండెడ్ లాస్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, డేటా ఎక్కడుంది, p_emp ఉంది. డేటా ఎక్కడుంది అనుకుంటున్నాము, p_emp. సో ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో, అది p_emp వాల్యూస్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇందులో ఎలా ఉంటుంది, కామన్ పీకేజీ డాట్ ఈఎంపీ. నాకు తెలియదు ఏం చేయాలా, కామన్ పీకేజీ దాంట్లో షిఫ్ట్ F4 కొట్టాలా, అది ఏంటంటే టైప్ తెలియదు నాకు. అప్పుడు కామన్ పీకేజీలో ఈఎంపీ టేబుల్ టైప్ ఉంది. సో అదేంటిది, నెస్టెడ్ టేబుల్, మల్టిపుల్ రోస్ వస్తాయి. ఏ స్ట్రక్చర్తో వస్తుంది, ఈఎంపీ రో టైప్. ఈఎంపీ టేబుల్లో ఉన్న రో టైప్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ తోటి అది వస్తుంది. సో ఇప్పుడు నాకు అర్థమైంది. సో వీళ్ళు ఏం పంపిస్తున్నారు, ఈఎంపీ టేబుల్లో స్ట్రక్చర్ ఉంటుంది, ఆ డేటా పంపిస్తున్నారు. ఆ టేబుల్లో ఉన్న దాని కాలమ్సే దీని కాలమ్స్, p_emp ఆ కాలమ్సే. సో ఇప్పుడు నేను ఏం చేయాలా,
నువ్వు ఏందన్నా పెట్టుకో, నువ్వు స్కిప్ వేసుకో, ఏదైనా పంపిస్తావు. దీన్ని కాల్ చేసేటప్పుడు ఏ రికార్డు పంపిస్తావు అవే చూడు ఎలా పంపిస్తాను. ఫర్ ఐ ఇన్ p_emp డాట్ ఫస్ట్ టు p_emp డాట్ లాస్ట్ లూప్ ఎండ్ లూప్. ఇటరేట్ చేస్తున్నావు, ఎన్నిసార్లు ఇటరేట్ చేస్తున్నావు, ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ నువ్వు పాస్ చేస్తావో అన్ని టైమ్స్ నేను ఇటరేట్ చేపిస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు ప్రింట్ చేస్తాను. జస్ట్ మీరు ఏం చేయాలో కూడా చేయొచ్చు, నేను జస్ట్ ప్రింట్ చేస్తున్నాను అంతే. ఇన్సర్ట్ చేయొచ్చు, వేరే టేబుల్లో ఇన్సర్ట్ చేయొచ్చు, దాన్ని మాడిఫై చేసి వ్యాలిడేట్ చేసుకొని ఇన్సర్ట్ చేయొచ్చు. dbms అండర్స్కోర్ అండర్స్కోర్ లైన్ ఎక్కడ ఉంటుంది. సో జస్ట్ ఈ నేమ్ ఎక్కడుంది, ఈ నేమ్ p_emp ఆఫ్ కరెంట్ రోలో ఉన్న ఈ నేమ్. సో కలెక్షన్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఇండెక్సింగ్ ఉండాలి, కరెంట్ రో అన్నది ఉండాలి. ఫస్ట్ రోనా, సెకండ్ రోనా, థర్డ్ రోనా. అదే మనకు రికార్డు కానీ పర్సంటేజ్ రో టైప్ వేరియబుల్, నార్మల్ వేరియబుల్ ఉంటే అవసరం లేదు, ఎందుకు ఒక రికార్డే ఉంటుంది కాబట్టి ఏ రికార్డు అని చెప్పాల్సిన పని లేదు. ఇది కాదు, ఈ ఈ ఈ నేమ్ ఏంది, emp నంబర్ p_emp ఆఫ్ i డాట్ emp నంబర్. ఇంక అన్నీ నేను ప్రింట్ చేయాల్సిన పని లేదు, అన్నీ అట్లే ప్రింట్ చేసుకోవచ్చు, ఊరికి అవసరం లేదు. ఓకే, నేను క్రియేట్ చేస్తున్నా వితౌట్ ఎర్రర్ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని నేను కాల్ చేయాలి అంటే ఎలా చేయాలా దీన్ని, ఏదో ప్రొసీజర్ నుంచి కాల్ చేయాలా, వేరే ప్రొసీజర్ నుంచి ఎలా కాల్ చేయాలా, సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తాన్ని, డేటా మొత్తాన్ని పెట్టి కాల్ చేయాలా, ఒక కర్సర్ పెట్టుకోవాలా, ఓపెన్ చేసుకోవాలా, దీన్ని కాల్ చేయాలా. అర్థం కాదా శివాకి? అర్థం కాదు. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, emp డేటా, దాని పారామీటర్ డేటా ఎలా ఉండాలా, టేబుల్ స్ట్రక్చర్ మొత్తం డేటా ఉండాలా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp కొడితే ఏ డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం ఉండాలి. ఓకే, ఇది ఇక్కడ రాసిదా తీసేస్తున్నా, ఇది స్లాష్ అంటే. ఓకే, డిక్లేర్ బాగా వాడుతున్నాను. డిక్లేర్ బిగిన్ ఎండ్. సో ఇది లేదు ఇప్పుడు, ఇది లెక్కలో లేదు, పక్కన పెట్టుకోండి, అక్కడ ఉన్నట్టు లైన్లో. ఓకే, సో నేను నా టార్గెట్ ఏంది, దీన్ని కాల్ చేయాలనుకుంటున్నాను నేను. ఎక్కడ కాల్ చేయాలా, బిగిన్లో కాల్ చేస్తాను. సో దానికి ఏం పాస్ చేయాలా, ఎంప్లాయీ డేటా మొత్తాన్ని పాస్ చేయాలి, డేటా ఫెచ్ చేసి పెట్టుకొని ఆ డేటా మొత్తాన్ని దాన్ని పంపించాలి. సో ఇప్పుడు నేను దీన్ని చూస్తాను, dbms అండర్స్కోర్ అవుట్పుట్ అండర్స్కోర్ లైన్ బ్లాక్ స్టార్ట్. కంట్రోల్ ఎలా మూవ్ అయ్యింది అని తెలుసుకోవడానికి బ్లాక్ ఎండ్. ఓకే, సో డిక్లేర్ నేనేం చేయాలా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ డేటా అంత కావాలంటే నాకు కర్సర్ కావాలా. కర్సర్ emp అండర్స్కోర్ c ఈజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp వేర్ జాబ్ ఈక్వల్ టు ఏదన్నా పెట్టుకో, మేనేజర్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్ అవుతాయి. 3 రికార్డ్స్ మనం పాస్ చేస్తున్నాం. పాస్ చేయాలంటే ఇదట్టే డైరెక్ట్గా చేసేము. ఏం చేస్తాం, ఫస్ట్ కలెక్షన్ వేరియబుల్ కావాలా, దీనికి కలెక్షన్ వేరియబుల్ కావాలా పాస్ చేయాలంటే. కలెక్షన్ వేరియబుల్ మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాము, v_emp. ఏ డేటా టైప్ అది, టేబుల్ డేటా టైప్. మనం టేబుల్ టైప్ మళ్ళీ పెట్టాల్సిన పని లేదు. మనకు ఇక్కడ దీనిలో ఉంది, కామన్ ప్యాకేజ్ డాట్ emp టేబుల్ టైప్ ఉంది, డైరెక్ట్గా వాడుకున్నాం. అర్థమైందా, v_emp. నేను కర్సర్ నుంచి ఫెచ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎంటీ అవసరం లేదు, ఎంటీఆర్ఈ టైప్ అవసరం లేదు, కర్సర్ కాబట్టి ఆటోమేటిక్గా అదే ఇంక్రీజ్ అవుతుంది, నో నీడ్ టు ఎక్స్టెండ్. సో v_emp కామన్ ప్యాకేజ్ డాట్ emp టేబుల్ టైప్. సో ఈ వేరియబుల్లో నేనేం చేయాలి, ఇప్పుడు కర్సర్ని ఓపెన్ చేసి ఈ వేరియబుల్లో కాపీ చేయాలా.
ఓపెన్ ఈఎంపీ అండర్ స్కోర్ సి, ఫెచ్ ఈఎంపీ అండర్ స్కోర్ సి. సో నార్మల్గా ఇంటూ అంటే సింగిల్ రికార్డు, బల్క్ కలెక్ట్ అంటే అన్ని రికార్డ్స్, బల్క్ కలెక్ట్ ఇంటూ ఎక్కడ వి అండర్ స్కోర్ ఈఎంపీ. ఇంకా కర్సర్తో మనకు పనిలే, ఈఎంపీ అండర్ స్కోర్ సి. డేటా మొత్తం ఎక్కడుంది, నేను ఇది స్టార్ట్ ఎక్కడ రాయలేదు, అన్నిటికంటే ముందు రాయాలి. ఓకే, డేటా ఎక్కడ కాపీ అయ్యింది, వి అండర్ స్కోర్ ఈఎంపీలో కాపీ అయ్యింది. సో నేను ఏం చేయాలా, ఈ ప్రొసీజర్కి నేను ఇది పాస్ చేయాలి. ఈ వేరియబుల్ ఏముంది, టేబుల్ డేటా మొత్తం ఉంది. ఏదైతే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా ఉందో ఆ రికార్డ్స్ మొత్తం ఉన్నాయి, కాపీ అయ్యింది. అర్థమైందా? ఈ త్రీ రికార్డ్స్ కాల్ చేస్తాం. ఇది క్రియేట్ చేసి పెట్టుకున్నాం డేటాబేస్లో, ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు కాల్ చేస్తాం దాన్ని ఎలా కాల్ చేయాలని నేను నేర్పిస్తున్నాను అంతే. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది అర్థమైందా? అనానస్ బ్లాక్ స్టార్ట్. ఎందుకు స్టార్ట్ అనానస్ బ్లాక్? మనం ఎగ్జిక్యూట్ చేసిన అనానస్ బ్లాక్ కాబట్టి ఫస్ట్ అనానస్ బ్లాక్ స్టార్ట్. ఆ తర్వాత ఏమైంది, ఓపెన్ అయింది, ఫెచ్ అయింది, క్లోజ్ అయింది, ఇవన్నీ ఏం కనబడవు. జస్ట్ డిబిఎంఎస్ పెడితేనే అది కనపడుతుంది. తర్వాత ఏమైంది, ఈఎంపీ ప్రొసీజర్ కాల్ చేసినాం. సో ఈఎంపీ ప్రొసీజర్ కాల్ చేస్తే ఏమొచ్చింది, ఈఎంపీ పిఆర్సి స్టార్టెడ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏది, ఈఎంపీ పిఆర్సి స్టార్టెడ్, అది ప్రింట్ చేసింది, లోపలికి వెళ్ళింది. సో ఏం ప్రింట్ చేసింది, ఈ నేమ్ బ్లేక్, ఎంప్లాయీ నెంబర్, ఇది 3 రికార్డ్స్ని ప్రింట్ చేసింది. ప్రొసీజర్ ఎండెడ్, అనానస్ బ్లాక్ ఎండ్. అర్థమైందా? ఎలా కాల్ చేయాలో ఒక ప్రొసీజర్ నుంచి. అర్థమైందా? లూప్ లోపల చేయాలా, డిస్ప్లే చేసాము, వేరే టేబుల్ మూవ్ చేయాలన్నప్పుడు లూప్ లోపల ఎలా రికార్డ్ బై రికార్డు నీ క్వశ్చన్ ఎలా ఉంది, ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం అక్కడే ఇన్సర్ట్ చేస్తే ఆ రికార్డ్స్ అన్నీ ఇన్సర్ట్ అవుతాయి. ఓకేనా? మల్టిపుల్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలా, లూప్ లోపలే పెట్టాలా. ఫరాల్ ఉంది నెక్స్ట్, దానికి లూప్ అవసరం లే. ఇన్సర్ట్ చేయాలంటే నేను చెప్పడం, ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ పెట్టాలా, లూప్ లోపల పెట్టాలా. లేదంటే నువ్వు కింద 1, 2, 3 అని మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టుకో. అలా చేయకూడదు కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో తెలియదు. లూప్ లోపలనే ఇన్సర్ట్ చేయాలా. ఇన్సర్ట్ చేయాల్సి వస్తే అవి తర్వాత రేపు అది. ఓకే, అర్థమైందా? ఇది సురేంద్ర ఉన్నాడు, ఆయన సురేంద్ర సార్. ప్రశుభ్ కింద చేస్తున్నావు నువ్వు? ఓకే, నాగా అందరిని అడుగుదా, సుబ్బు, గౌతమ్, అర్థమైందన్న. సో దీన్ని పెట్టారు ఇక్కడ, ఆల్రెడీ ఇవి ఉన్నాయి ఆడ కింద ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇది నేమ్స్ ప్రొసీజర్ అయింది. సో ఇది కాల్ చేసిన అయింది, దీని అవుట్పుట్. సో ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఎందుకు అది అంతా ఉంది, ఇవంతా ఉన్నాయి. ఇన్ పారామీటర్ వీ కెన్ నాట్ మాడిఫై వాల్యూ అంటే ఏంది, ఇక్కడ మనం కాల్ చేసినామా, ఇక్కడ p_emp ఉన్న ఏదైనా మాడిఫై చేయాలంటే అవుతుందా? ఇన్ పారామీటర్ మనం మాడిఫై చేయలేము, ఎప్పుడు చేయలేము. ఏ నంబర్ అయినా అది ఏ వేరియేబుల్ అయినా సరే అది టిల్ ఎండ్ దాకా ఆ పారామీటర్ మనం చేంజ్ చేయలేము. చేయాల్సి వస్తే ఏం చేయాలా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దానికి అసైన్ చేసుకోవాలా. సో నంబర్ అయితే ఎలా డిక్లేర్ చేసేవాళ్ళము, v_emp నంబర్ కోలన్ ఈక్వల్ టు అది మనం ఏదైతే p_emp నంబర్ అయితే emp నంబర్ అని పెట్టుకున్నాం కదా, p_emp నంబర్ ఇలా పెట్టుకున్నాం. సో ఇప్పుడు సేమే ఇక్కడ నంబర్ ప్లేస్లో ఏం పెడతాం, కామన్ ప్యాకేజ్ డాట్ ఈ వేరియబుల్ ఇక్కడ emp కాకుండా v_emp ఇక్కడ v_empని
డైరెక్ట్గా దీనికి అసైన్ చేయడమే. ఇప్పుడు ఈ డేటా అన్ని రికార్డ్స్ అన్నీ ఈ వేరియబుల్ కాపీ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ p__ బదులు v_ మొత్తం పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మాడిఫై చేయొచ్చు, ఇది వేరియబుల్ కాబట్టి మాడిఫై చేసుకోవచ్చు. p_emp మాడిఫై చేయలేము కాబట్టి ఆ డేటాని వేరియబుల్లో కాపీ చేసుకొని వేరియబుల్లో మాడిఫై చేసుకోవచ్చు. ఇది ఏదన్నా చేసుకోవచ్చు. శాలరీని మాడిఫై చేసుకో, నేమ్ను ఖాళీ చేసుకో, ఏమైనా చేసుకో. p_empలో కుదరదు. చేసేదని ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూడు, ఇన్ పారామీటర్ వీ కెనాట్ మాడిఫై, వీ కెన్ డిక్లేర్ ఎ వేరియబుల్ అండ్ కాపీ డేటా ఇంటూ దట్ వేరియబుల్, దెన్ వీ కెన్ మాడిఫై ఇన్సైడ్ ఇన్ వేరియబుల్ డేటా. అలాగా ద v_emp కోలన్ ఈక్వల్ టు v_emp. సో కింద కావాలంటే నువ్వు శాలరీ మాడిఫై చేసుకో. పీలో ఉన్న పారామీటర్లో ఉన్నప్పుడు మాడిఫై కుదరదు. పారామీటర్ ఇన్ పారామీటర్ అంటే ఏంది, ఎంటైర్ కంప్లీట్ అయ్యేదాకా ప్రోగ్రామ్ దాని వాల్యూ సేమే ఎండ్ దాకా. ఓకే, టాస్క్ రైట్ ఏ ప్రొసీజర్ టు టేక్ రికార్డ్స్ ఫ్రమ్ emp టేబుల్ అండ్ ఫెచ్ ఇంటూ నెస్టెడ్ టేబుల్, పాస్ ద నెస్టెడ్ టేబుల్ డేటా టు అనదర్ ప్రొసీజర్. ఇంతకుముందు చేసిందే. ఇన్ కాల్డ్ ప్రొసీజర్ డేటా షుడ్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఒక టేబుల్, నార్మల్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. సో బిఫోర్ ఇన్సర్ట్ క్యాలిక్యులేట్ కమిషన్ ఈక్వల్ టు కమిషన్ ప్లస్ 500, శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ 1000 అని ఇన్సర్ట్. సో ఒక టేబుల్ తీసుకోవాలా, EMP టేబుల్ లాగా ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సో మనం ఏం చేయాలంటే ఒక ప్రొసీజర్లో పారామీటర్ కలెక్షన్ ఇంతకుముందు పెట్టిందే అలాంటివి పెట్టాలా. ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి అంతే. ఇన్సర్ట్ కంటే ముందు ఏదో కమిషన్ మాడిఫై చేయాలా, శాలరీ మాడిఫై చేయాలా. స్టెప్స్ ఇక్కడ పెట్టాను చూడు. క్రియేట్ టేబుల్, ఏదో ఒక టేబుల్. చైల్డ్ ప్రొసీజర్లో అంటే ఏదైతే కాల్ చేస్తామో దాని లోపల ఇలా మాడిఫై చేయాలా, ఇన్సర్ట్ ఇంటూ విత్ న్యూ వాల్యూస్. పేరెంట్ ప్రొసీజర్ అంటే ఎవరు కాల్ చేస్తారో వాళ్ళు ఇది చేయాలి. ఇంతకుముందు చేసిందే సేమ్ టు సేమే. ఇందులో ఆ ప్రొసీజర్ లోపల నేను DBMS రాసినాను, అది తీసేసి ఇన్సర్ట్ చేయాలా. ఇన్సర్ట్ కంటే ముందు అంతే చేస్తారా లేదా? టాస్క్లు ఒక్కరు కూడా ఇలా ఇవన్నీ చేస్తేనే వస్తాయి ప్రాక్టీస్. అర్థమైందా? నెస్టెడ్ టేబుల్. నాగా పేరు చెప్తేనే ఇద్దరు పేరే అడగాలి. నాగా ప్రశోభ అని. సరే, సో వి అరే ఇంతకుముందు అంతా మనం ఏం చేసినాము, టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ అని పెట్టినాం. సో ఇప్పుడు వి అరేకేమో డైరెక్ట్గా వి అరేనే. టైప్ నేమ్ ఇస్ వి అరే. సో దీంతో పాటు లిమిటెడ్ రికార్డ్స్ అన్నాం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ వి అరే ఇండెక్స్ విల్ బి ఆటో ఇండెక్స్ బై ఒరాకిల్. సో సిమిలర్ టు నెస్టెడ్ టేబుల్. సో మనం ఏం ఇండెక్స్ బై ఏమి ఇవ్వము, బై డిఫాల్ట్ అది నంబరే ఉంటుంది. సో అప్పర్ లిమిట్ హ్యాస్ టు బి గివెన్. అప్పర్ లిమిట్ అంటే ఏమంటే ఈ వి అరేలో నేను మ్యాక్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్సే, అంతకుమించి నేను చేయను. ఓకేనా? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం ఇవ్వాలా. సో అది ఎలా ఇస్తామంటే టైప్ నేమ్ ఇస్ వి అరే ఆఫ్ బ్రాకెట్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం పాస్ చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్, దానికి మించి కుదరదు. సో మ్యాక్సిమం అప్ టు అనమాట. ఒక 100 పెట్టుకున్నామంటే అప్ టు 100, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. బట్ 100 కంటే ఎక్సీడ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో టైప్ నేమ్ ఇస్ వి అరే ఆఫ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఇంకా సేమే టేబులా, కర్సరా, రికార్డా, పర్సంటేజ్, రో టైప్. అర్థమైందా? మళ్ళీ ఇంకా అంతే. సో దీంతో పాటు మనం ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎంటీ ఇవ్వాలి. v_emp అనుకో, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. దానికి అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి అలా పెట్టుకోవాలి. v_name టైప్ నేమ్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ టైప్ నేమ్ ఈస్ వి అరే ఆఫ్ 14 అంటే ఏమంటే దీనిలో 14 రికార్డ్స్ వరకు నేను స్టోర్ చేసుకోవచ్చు. 14 కంటే ఎక్కువ నాకు కుదరదు. ఆఫ్ EMP పర్సంటేజ్
రో టైప్. ఏం స్ట్రక్చర్ అది? ఈఎంపీ టేబుల్ స్ట్రక్చర్ డేటాని. సో ఈ కలెక్షన్స్ అన్నీ మల్టిపుల్ రోసే, కావాలంటే మల్టిపుల్ కాలమ్స్ కూడా ఉండొచ్చు. సో మల్టిపుల్ రోస్ కోసమే v_emp బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో అది 20 అనుకో. టైప్ నేమ్ ఇస్ VArray of 20 అంటే ఏంటనే 20 నేమ్స్ మాత్రమే, ఇది 20 వర్డ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు, 20 రికార్డ్స్ మాత్రమే, 20 కంటే ఎక్కువ నో. సో ఆ రెండిట్లో అసోసియేటివ్ అరేలో నెస్టెడ్ టేబుల్లో నో అప్పర్ బౌండ్, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నా పంపించవచ్చు. బట్ VArrayలో లిమిటెడ్ రికార్డ్సే, అప్ టు 20 రికార్డ్స్. వీ హ్యావ్ టు డిఫైన్ అప్పర్ బౌండ్. సో అప్పర్ బౌండ్ హ్యాస్ టు బి గివెన్. లిమిటెడ్ రికార్డ్స్ based on declaration. We can pass as this as parameter. సో ఏ విధంగా మనం పారామీటర్ మనం క్రియేట్ చేసుకున్నామో VArrayని కూడా ఆ విధంగా పాస్ చేసుకోవచ్చు, సేమ్. ఓకేనా? we can create VArray as a database object. సో మనం క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ అని పెట్టినాం కదా నెస్టెడ్ టేబుల్కి. VArrayని కూడా క్రియేట్ చేయొచ్చు. ఏది క్రియేట్ చేయలేమంటే అసోసియేటివ్ అరే మాత్రమే క్రియేట్ చేయలేము, రిమైనింగ్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు డేటాబేస్ లెవెల్లో. వీ కెన్ డిలీట్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయదు. వీ కెనాట్ డిలీట్ పర్టికులర్ ఎలిమెంట్. ఇది డిఫరెన్స్. సో నెస్టెడ్ టేబుల్కి VArrayకి డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ అడిగినప్పుడు సో నెస్టెడ్ టేబుల్లో డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ నో అప్పర్ బౌండ్. నెస్టెడ్ టేబుల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఏం లిమిట్ లేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అన్నా సరే మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. బట్ అప్పర్ బౌండ్ హ్యాస్ టు గివెన్ ఇన్ VArray. అప్పర్ బౌండ్ అంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ లిమిటెడ్ VArraysలో. ఇంకో డిఫరెన్స్ ఏముంది? సో ఇక్కడ మనం ఏ రికార్డ్ కావాలంటే ఆ రికార్డ్ డిలీట్ చేసుకోవచ్చు నెస్టెడ్ టేబుల్లో. డిలీట్ ఆఫ్ 4 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ VArray. సో రిమైనింగ్ అన్నీ సిమిలారిటీసే. సో డిఫరెన్స్ అడిగినప్పుడు డిఫరెన్సే చెప్పాలా, ఏం దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అంతే. దానిలో అన్నీ చేయొచ్చు, దాంతోపాటు సో మధ్యలో రికార్డ్ కావాలంటే మధ్యలో డిలీట్ చేయొచ్చు. డాట్ డిలీట్ అని చేయొచ్చు. డాట్ డిలీట్ అంటే ఏమవుతుంది? అన్ని రికార్డ్ డిలీట్ అయిపోతాయి. లేదు 4th రికార్డ్ అంటే అది 4 రేంజ్ కంటే రేంజ్ 4,7. బట్ ఆ ఆప్షన్ ఇందులో లేదు VArrayలో. సో ఓకే. సో ఇంకా ఓపెన్ బిగిన్లో ఓపెన్ ఫెచ్చింగ్ అంతా సేమే, నో చేంజ్, మొత్తం సేమే. ఇక్కడ చూద్దాం ఒక్కొక్కటి. సో టైప్ నేమ్ ఏంది? సిటీ NT పెట్టిన నెస్టెడ్ టేబుల్ అని ఊరికి వెళ్ళా. NT ఈజ్ VArray ఆఫ్ 5 అంటే ఏమని 5 రికార్డ్స్ మాత్రమే ఆఫ్ varchar 2 ఆఫ్ 20. సో దీనిలో కూడా మనం మాన్యువల్గా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు సో ఈ విధంగా ఎంటీ అరేని అదైన్ చేయాలా. ఓకే. సో ఇలా చేస్తే ఎక్స్టెండ్ కూడా చేయాలా. సో దీనికి నెస్టెడ్ టేబుల్ మాత్రమే ఎక్స్టెండ్, అసోసియేటివ్ అరేకి ఎక్స్టెండ్ ఆటో ఇండెక్స్డ్. అది ఆటో ఇండెక్సింగ్ అంటే అదే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని. సో ఈ ఎక్స్టెండ్ అప్ టు ఎక్కడ దాకా చేయొచ్చు అంటే 5 రికార్డ్స్ ఎక్స్టెండ్ కూడా ఇది లిమిటే. ఎందుకు? దాని కెపాసిటీయే 5 రికార్డ్స్, 5 వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. సిటీ ఆఫ్ 1 ఇకపోతే 2 ఇదంతా సేమే, మనం ప్రింట్ చేస్తున్నాం 5 ఎక్స్టెండ్ 5. ఏమైంది? 5 అయింది. నేను దీన్ని ఎక్స్టెండ్ 2 చేసినాను అనుకో, ఎక్స్టెండ్ 2 చేస్తున్నాను. 6th రికార్డుగా ఏదో సంథింగ్ పెడతామా, ఏదో నాకు ఉపయోగం అమ్మా అనుకో. ఏమైంది? అవుట్ సైడ్ ఆఫ్ ద లిమిట్. దాని కెపాసిటీ ఎంత అంటే VArray 5 రికార్డ్సే మ్యాక్సిమం, అంతకుమించి నువ్వు ఏం చేయలేవు. సో అప్పర్ లిమిట్ దాటేసినావు. సబ్స్క్రిప్ట్ అవుట్ సైడ్ ఆఫ్ లిమిట్, దాని లిమిట్ ఎంత అంటే 5. అర్థమైందా? 5 దాటేసి 6 వచ్చేసింది. అర్థమైందా దాని డిఫరెన్స్? సో అప్పర్ బౌండ్ ఖచ్చితంగా ఇవ్వాలి VArray. సో ఇక్కడ టేబుల్ కాకుండా VArray అనే కీవర్డ్ వస్తుంది. సో టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ అనేది ఉంటుంది. టేబుల్ అని కాకుండా VArray ఆఫ్ బ్రాకెట్లో
నంబర్ ఆఫ్ రికార్డ్స్ అని ఇవ్వాలి. ఇది నంబర్ ఆఫ్ రికార్డ్స్, ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం స్టోర్ చేయబోతున్నాం అన్నట్లు. ఇక్కడ వచ్చింది సబ్స్క్రిప్షన్ అవుట్ సైడ్ ఆఫ్ లిమిట్ పెట్టినా, నేను 1 పెట్టినాను, ఏదో పెట్టినాను. ఇక్కడ 6, ఇక్కడ 5 ఉన్నాయి. 5 రికార్డ్సే, అప్ టు 5 రికార్డ్స్ చేసుకోవచ్చు. బట్ మనం 6th రికార్డ్ పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ సబ్స్క్రిప్షన్ అవుట్ సైడ్ లిమిట్. అప్పుడు ఏం చేయాలా, దీన్ని 6 చేయాలా. 6 చేస్తే అయిపోతుంది, ప్రాబ్లమ్ సాల్వ్. ఎందుకు 6 రికార్డ్స్ అది అలా చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వచ్చింది 6 కాకుండా నువ్వు 100 కూడా పెట్టుకున్నావు కదా, అప్ టు 100 అని దాని మీనింగ్. అప్ టు 100 రికార్డ్స్ వీ కెన్ ప్రాసెస్. ఇదంతా సేమ్. ఎక్స్టెండ్ 6 సేమ్, రిపీటెడ్ డూప్లికేట్ 10 పెట్టినాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి ఇక్కడ? 6. రో నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 6 రికార్డ్స్. రో నంబర్ ఈక్వల్ టు 6 అంటే ఎన్ని రికార్డ్స్? ఈక్వల్ టు 6 అంటే ఎన్ని రికార్డ్స్? సుబ్బు ఎర్రర్ వస్తుందా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ రో నంబర్ ఈక్వల్ టు 6 అంటే ఎన్ని రికార్డ్స్ వస్తాయి? సుబ్బు ఉన్నాడా? సుబ్బు ఉన్నాను సార్. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? నాగా 6 వస్తాయి. 6 వస్తాయి. నాగా 6 అన్న. 6. ఇంకా ప్రశోభ్ ఉన్నాడు? ప్రశోభ్ 6. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఒక రికార్డ్ కూడా రాదు. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా చెప్పినాను. నేను వేర్ రో నంబర్ ఈక్వల్ టు 1 తప్ప ఇంక వేరే ఏ రికార్డు రాదు. ఎందుకు రాదు? రో నంబర్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సెలెక్ట్ స్టేట్మెంట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయో అన్ని నంబర్స్ వస్తాయి. సో రో నంబర్ 1 ఉన్నప్పుడు 2, 2 ఉంటేనే 3, 3 ఉంటేనే 4, 4 ఉంటేనే 5. రో నంబర్ ఎప్పుడు కంటిన్యూస్గా 1 2 3 4 5 6. సో ఇది ఏం చేసింది? ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో రో నంబర్ ఎలా ఉండాలి ఇప్పుడు? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఓకేనా? సో ఫస్ట్ రికార్డ్కి ఏమి ఉండాలా? ఎప్పుడు ఫిల్టరింగ్ రో బై రో, రో బై రో. ఫస్ట్ రికార్డ్ ఎంత? రో నంబర్ 1. మనం చెక్ చేసినది ఏంది? రో నంబర్ ఈక్వల్ టు 6. రో నంబర్ 1 ఈక్వల్ టు 6 అంటే ఏమైంది? ఇది ఫాల్స్. అప్పుడు ఇది ఏంటి? ఇప్పుడు రో నంబర్ ఎంత? ఇది 1. 1 ఈక్వల్ టు 6. ఇది కూడా ఫెయిల్. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రో నెంబర్ ఎంత? 1. 1 ఈక్వల్ టు 6 ఫెయిల్. ఇక్కడ రో నెంబర్ 1. సో ఈ రికార్డ్స్ ఎలిజిబుల్ కానప్పుడు రో నెంబర్ మళ్ళీ నెక్స్ట్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రో నెంబర్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఈక్వల్ టు 1 తప్ప. సో అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు రో నెంబర్ ఇదంతా 1, ఎస్ ఎలిజిబుల్. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూ. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ట్రూ. అట్లా అప్ టు 6 రికార్డ్స్ వస్తాయి. ఎన్ని రికార్డ్స్ వస్తాయి కూడా? 6. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది చెప్పిన, మర్చిపోయినారు. 6. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక కర్సర్ తీసుకున్నాను, 6 రికార్డ్స్ ఉన్నట్టు తీసుకున్నాను. టైప్ నేమ్ ఈస్ VArray ఆఫ్ 6. 6 అంటే 6 రికార్డ్స్ నేను ప్రాసెస్ చేసుకుంటాను అంతే. ఆఫ్ EMP పర్సంటేజ్ రో టైప్. సో ఈ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము, EMP వేరియబుల్. ఇంకా సేమ్ టు సేమే, మొత్తం సేమే. స్టార్టెడ్ ఓపెన్ కర్సర్, బల్క్ కలెక్టింగ్ టు వేరియబుల్, క్లోజ్, ఫెచ్చింగ్, లూపింగ్ కూడా సేమే. డాట్ ఫస్ట్, డాట్ లాస్ట్, VArray డాట్ నేమ్ అంటే నేను కరెంట్ డాట్ ఈ నేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏమొచ్చినాయి? 6 అయినాయి. సో దీన్ని నేను 5 చేసిన అనుకో, ఏమవుతుంది? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏమో 6 రికార్డ్స్ ఇస్తూ ఉంది. నా VArray కెపాసిటీ ఎంత అంటే 5. అప్పుడేమవుతుంది? సబ్స్క్రిప్షన్ అవుట్ ఆఫ్
గివెన్ ఇండెక్స్ మస్ట్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 5, రేంజ్ ఆఫ్ 1 to 5, 1 నుంచి 5 వరకే ఉండాలి. బట్ 6th రికార్డ్ వచ్చింది నీది, అర్థమైందా? 1 to 6 అట్లా. సో ఇది దాని కింద అదే ఎర్రర్ వచ్చినట్టు చేసినాము. గివెన్ 7 మస్ట్ బి ఇచ్చినాము. ఓకే, నెక్స్ట్ task, write a procedure to call VRA table type from another procedure. So similar to nested, ఆ విధంగా మీరు కాల్ చేసి టాస్క్ చేయండి. సేమ్ ఇంతకుముందు రాసిన అన్ని ప్రోగ్రామ్స్ ఎలాగ ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసుకోవడము, ప్రొసీజర్ పారామీటర్ టైము, ఇంకో ప్రొసీజర్ నుంచి కాల్ చేయడం సేమ్ అంతే. అక్కడ మనం నెస్టెడ్ టేబుల్ బదులు VRA పెడతాం. అది మళ్ళా చెప్పాలంటే సో లిమిట్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ కూడా రాసినాం. కర్సర్ క్లోజ్ చేస్తే అది అయిపోతుంది. బల్క్ కలెక్టెడ్ టు v_user. సో v_user కలెక్షన్ టేబుల్ ఉందా లేదా అంతా అయింది. వచ్చింది ఎక్సెప్షన్ బఫర్ ఓవర్ఫ్లో వచ్చిందా? నేను ఏం చేసినా అంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ పెద్దగా ఏం లేదు, గంభీరంగా ఏం లేదు. సో ఇది ఎన్ని రికార్డ్స్ వచ్చినాయంటే ఇందులో 49,915 రికార్డ్స్ ఉన్నాయి. సో నార్మల్ కర్సరే ఇది, నేను పక్కన రాసిన అదే సెలెక్ట్ స్టేట్మెంట్, ఇంకా పక్కన కాకుండా కింద రాసిన యూజర్ నేమ్ మొత్తం. ఇది ఒక సెలెక్ట్ స్టేట్మెంట్, దానికోసం ఒక కర్సర్ తీసుకున్నాను. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ యూజర్ కర్సర్ పర్సంటేజ్ రో టైప్ తీసుకున్నాను. ఏం చేసినాను, ఓపెన్ ఫెచ్ ఇంటూ దిస్ వన్. తర్వాత దానిలో ఉన్న రికార్డ్స్ అన్నీ నేను డిస్ప్లే చేసిన. నార్మల్ ఇంతకుముందు చేసిందే మొత్తం కర్సర్ డిక్లేర్ చేసుకున్నాను, నెస్టెడ్ టేబుల్ తీసుకున్నాను, కింద కాపీ చేసుకొని అందులో ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏమో ఎర్రర్ వచ్చింది, బఫర్ ఓవర్ఫ్లో అంటే ఏదో సమ్ మెమరీ ఉంది, నువ్వు అట్ ఎ టైము 50,000 రికార్డ్స్ అరౌండ్ ఉన్నాయి, ఆ మొత్తం కాపీ చేసేదాన్ని ట్రై చేస్తున్నావు, అంత స్టోరేజ్ నా దగ్గర లేదు. ఓకేనా, అర్థమైందా? ఇది బఫర్ ఓవర్ఫ్లో అంటే నార్మల్గా ఏమంటే సో అవుట్ ఆఫ్ ద లిమిట్. సో నా దగ్గర లేదు, ఓవర్ఫ్లో అయ్యింది డేటా. ఏం చేయాలా? లిమిటెడ్గా రికార్డ్ని ప్రాసెస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రెస్పాన్స్ లేదంటే అర్థమవుతుందా? నాగా ఇది అయిపోతుంది కలెక్షన్స్. నాగా సేవ్ అయితే ఈ కలెక్షన్ ఓవర్ఫ్లో అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అట్ ఎ టైం మనం అర్థం అవుతుంది అన్న. ఓకే. సో ఓవర్ఫ్లో అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఇంతకుముందు రాసిందే ప్రోగ్రాము. సో ఈసారి ఆ టేబుల్లో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి, అంతే రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. సో నేను మొత్తం టేబుల్ వేరే చోట కాపీ చేస్తాను, ఇది అవసరం లేదు మనకు. తీసి ఇక్కడ కాపీ చేసినాను. బఫర్లో రాకుండా చెయ్యాలి అంటే ఏంది, 50,000 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అది బఫర్లో వస్తూ ఉంది. నేనేం చేయాలా, 10,000 20,000 నేను మూవ్ చేసుకున్నాను అనుకో, ఆ ఎర్రర్ రాదు. అట్ ఎ టైము 10,000 లేదంటే 20,000 అట్లా పెట్టుకున్నాను అనుకో, 50,000ని 5 times ఇటరేట్ చేసిన అనుకో, 10,000 10,000 అప్పుడు ఆ ఇష్యూ రాదు. అర్థమవుతుందా? సో దాన్ని చేయాలంటే ఏం చేయాలా, లిమిటెడ్గా నేను ప్రాసెస్ చేసుకోవాలి. ఫెచ్ ఈఎంపీ కర్సర్ బల్క్ కలెక్ట్ ఇంటూ v_user లిమిట్ అని యూజ్ చేయాలా. లిమిట్ 10,000 20,000. 10,000 అంటే ఏం చేయాలి, ఇక్కడ 10,000 రికార్డ్స్ ఇందులోకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చేయాలా, 10,000 రికార్డ్స్ ఫెచ్ చేస్తున్నాను, 10,000 రికార్డ్స్ని డిస్ప్లే చేస్తున్నాను. ఈ మొత్తాన్ని నేను నెక్స్ట్ ఇంకా ఉన్నాయి రికార్డ్స్ 10,000 పోగా ఇంకా ఉన్నాయి కదా, ఇది మళ్ళీ రిపీట్ చేయించాలి. నేను రిపీట్ చేయాలంటే ఏం చేయాలా, లూప్ పెట్టుకోవాలా. లూప్
ఇది ఎండ్ లూప్లో పెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ ఫెచ్ ఈఎంపీ కర్సర్ ఉంది. ఈ లూప్ ఇప్పుడు ఎండ్ అవ్వాలా, అందులో రికార్డ్ లేకపోయినా ఎగ్జిట్ అయిపోవాలా. ఎగ్జిట్ కండిషన్ లూప్ పెట్టినానే మ్యాండేటరీ. నార్మల్ లూప్ అయితే ఫర్ లూప్ కాదు, ఎగ్జిట్ ఇది నార్మల్ లూప్ పెట్టిన ఎగ్జిట్ వెన్ యూజర్ _c పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అన్నా ఎగ్జిట్ అయిపో. లేదనుకో మనం కాపీ చేసుకున్నాము ఈ దీనిలోకి వేరియబుల్లోకి కౌంట్ 0 ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోవాలా. సో ఇప్పుడు వచ్చిందాం చూద్దాం, వచ్చిందా ఎర్రర్? స్టిల్ ఉంది. మనం ఏం చేయాలి, అప్పుడు తగ్గించాలి 5000. సో స్టిల్ ఉంది 1000 దాని లిమిట్ 1000 పెడితే 1000 ఎన్నిసార్లు తిరగాలి, అది 50 టైమ్స్ తిరగాలి. అది దీని స్టిల్ లిమిట్ ఆఫ్ చాలా రికార్డ్స్ ఉన్నా సరే తక్కువ మెమరీ, ఇది 10 lakh bytes. డిస్ప్లే దానికి మెమరీ ఏదైనా ఉంటుంది, దీంట్లో డిస్ప్లే తీసేవాళ్ళు ఉంటుంది. అదే కింద డిస్ప్లే కోసం అది నార్మల్గా బఫర్ ఫ్లో మన దాంట్లో అయితే క్లియర్ అయిపోతుంది, ఆఫీస్లో అయితే. సో లిమిట్ 10,000 20,000 ఆ ఇష్యూ వచ్చినప్పుడు లిమిట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడంత లేదు, ఓకేనా. లిమిట్ ఇప్పుడు యూజ్ చేయాలంటే బఫర్ మెమరీ, ఈ కైండ్ ఆఫ్ బఫర్ ఓవర్ఫ్లో ఇష్యూ వస్తేనే అది చేయాలి. సో బఫర్లో ఇప్పుడు లిమిట్ యూజ్ చేసినాం, లిమిట్ 10,000 రికార్డ్స్. లిమిట్ 10,000 పెట్టినప్పుడు ఏం చేయాలా, లూప్లో పెట్టాలి. సో ఇక్కడ ఎగ్జిట్ వెన్ యూజర్ c పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అన్నా పెట్టచ్చు. సో యూజర్ వేరియబుల్లో కౌంట్ = 0 అన్నా సరే ఎగ్జిట్ అయిపోవాలి, రెండు ఏదన్నా ఒకటే. v_c డాట్ కౌంట్ = 0. నెక్స్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ చేయడం అంతే, లూప్ లోపల. ఇంతకుముందు డిస్ప్లే చేసినాము, ఇప్పుడు లూప్లో ఇన్సర్ట్ చేసినాము అంతే. అర్థమైందా? VRA నెస్టెడ్ టేబుల్.